Hello everyone, welcome back to Logic World Academy. Today we are going to discuss about classification based on factors. So, ఇక్కడ మనము ప్రైమ్ నెంబర్ గురించి కాంపోజిట్ నెంబర్స్ గురించి తెలుసుకోబోతున్నాము. సో, ప్రైమ్ నెంబర్ అంటే ఏ హోల్ నెంబర్ which is greater than 1 and which is divisible by 1 itself. ఏదైతే ఒక ప్రైమ్ నెంబర్ దాన్ని మనము ఆ నెంబర్ ని మనం ప్రైమ్ నెంబర్ అని ఎలా పిలుస్తామంటే ఆ నెంబర్ డివిజిబుల్ బై 1 అయి ఉండాలి అండ్ డివిజిబుల్ బై ఇట్ సెల్ఫ్ అయి ఉండాలి. దీంట్లో మనకి ఎగ్జాంపుల్స్ 2, 3, 5, 7, 11, 13 అండ్ కాంపోజిట్ నెంబర్. మనకి కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? ఏ హోల్ నెంబర్ అదర్ దాన్ ప్రైమ్ నెంబర్. ఏ హోల్ నెంబర్ అదర్ దాన్ ప్రైమ్ నెంబర్. అండ్ ఆ కాంపోజిట్ నెంబర్ కి అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ అనేది ఉండాలి. అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే 4 అనేది చూడండి 1, 2, 4 దీనికి మనకి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అండ్ 6 వచ్చేసి 1, 2, 3, 6 ఇక్కడ మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ మనకి ఉన్నట్టయితే దాన్ని మనం కాంపోజిట్ నెంబర్ గా పిలుస్తాము. నెక్స్ట్ వచ్చేసి కోప్రైమ్ నెంబర్. కోప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? 2 నెంబర్స్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ 1 యాజ్ దేర్ కామన్ ఫ్యాక్టర్. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసినట్టయితే 5, 6 ఉంది. 5 కి 6 కి కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 1. అండ్ 9 కి 10 కి కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 1. సో ఈ పెయిర్ ని మనం కోప్రైమ్ నెంబర్ గా పిలుస్తాము. అండ్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి తెలుసుకుందాము. 1 అనేది మనకి నైదర్ ప్రైమ్ నార్ ఏ కాంపోజిట్ నెంబర్. చూడండి, ప్రైమ్ నెంబర్ అంటే ఏ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్. కానీ ఇక్కడ 1 అనేది మనకి ప్రైమ్ నెంబర్ కాదు. కాంపోజిట్ నెంబర్ డెఫినేషన్ ఏం తెలుసుకున్నాం? కాంపోజిట్ నెంబర్ అంటే ఏ నెంబర్ విచ్ ఈస్ హ్యావింగ్ అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఉండాలి. సో 1 కి మనకి 3 ఫ్యాక్టర్స్ లేవు. అందుకని మనము 1 ఈస్ నైదర్ ప్రైమ్ నార్ ఏ కాంపోజిట్ నెంబర్. అండ్ ప్రైమ్ నెంబర్స్ మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి 2, 3, 5, 7. సో ఇక్కడ మనకి 2 అనేది స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. 2 అనేది స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. అండ్ 2 ఈస్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఇన్ ప్రైమ్ నెంబర్స్. సో 2 ఈస్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఇంకా మనం పాయింట్స్ చూసినట్టయితే చూడండి, మనకి ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? 2, 3, 5, 7. సో ఇక్కడ మనకి 2 అనేది స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్. అదే 3 అయితే స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి 3, 5, 7 అనేవి ఆడ్ నెంబర్స్ అండ్ 3 కాన్సిక్యూటివ్ ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అని పిలుస్తాం. అండ్ ప్రైమ్ నెంబర్స్ లో ఇవి ఓన్లీ 3 కాన్సిక్యూటివ్ ఆడ్ ప్రైమ్ నెంబర్స్ 3, 5, 7. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ క్యాన్ బి ఫ్యాక్టరైజ్డ్ ఇంటూ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 10 అనేది 2 into 5 గా మనం రాయగలుగుతాం. సో 2 అనేది 10 కి ఫ్యాక్టర్, 5 అనేది కూడా 10 కి ఫ్యాక్టర్. కానీ ఇక్కడ చూసినట్టయితే 2 and 5 అనేవి ప్రైమ్ ఫ్యాక్టర్స్, అంతే కదా. సో ఇది ఒక కాంపోజిట్ నెంబర్. సో ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ అనేది మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాయగలుగుతాము. అండ్ ఈవెన్ ఇంటీజర్ అనేది 2n గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఆడ్ ఇంటీజర్ అనేది 2n + or - 1 గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు.
అండ్ ప్రైమ్ నెంబర్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 3ని 6n ప్లస్ ఆర్ 1 మైనస్ గా, ప్రైమ్ నెంబర్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 3ని 6n ప్లస్ ఆర్ మైనస్ 1 గా మనము ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్క నెంబర్ ని ఏదైతే 6n ప్లస్ 1 6n మైనస్ 1 గా రాయగలుగుతామో అది కంపల్సరీ ప్రైమ్ నెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ప్రైమ్ నెంబర్ ని మాత్రం 6n ప్లస్ ఆర్ మైనస్ 1 గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అది ఏంటి, విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 3 ఉన్నప్పుడు మాత్రమే 6n ప్లస్ ఆర్ 1 మైనస్ 1 గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటా. A prime number which is greater than 3 will be expressed as 6n plus or minus 1. సో ఈ క్లాస్ లో మనం ఈ పాయింట్స్ ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే, నా కాన్సెప్ట్ మొత్తం మీకు నచ్చినట్టయితే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, ఏదైనా పాయింట్ మీకు అర్థం అవ్వకపోయినా కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.